తన నటనతో అందరినీ నవ్వించి ఎలాంటి పాత్రైనా తనదైన శైలిలో కామెడీ పండించి ప్రేక్షకుల్ని అలరించారు ఎంఎస్ నారాయణ. తెలుగు సినిమా చరిత్రలో ఆసి బ్రహ్మానందం గారి తర్వాత అంతలా కడుపుబ్బ నవ్వించే నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు చివరి దశలో ఎలా ఉన్నారు అని బ్రహ్మానందం గారు కొన్ని విషయాలను అయితే పంచుకున్నారు. ఒకరోజు బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణ గారికి ఫోన్ చేస్తే భీములు వెళ్తున్నాను అన్నారట. అక్కడ ఇంటికి రంగులు వేయించాలి అని చెప్పారట. సడన్గా ఒకరోజు పేపర్ తిరిగేస్తే ఎంఎస్కి బాగోలేదు అనే వార్త తెలిసింది. వెంటనే ఫోన్ చేశారట. భీమవరం నుంచి హైదరాబాద్కి తీసుకువెళ్తున్నాం అన్నారంట ఎంఎస్ నారాయణ గారి కొడుకు. గురువారం ఉదయం శంషాబాద్లో షూటింగ్లో ఉన్నారు బ్రహ్మానందం గారు. అయితే ఎంఎస్ నారాయణ గారి కొడుకు ఫోన్ చేసి, డాడీకి స్పృహ వచ్చింది, కాగితంపై మీ పేరు రాశారు, మిమ్మల్ని చూడాలని ఉంది అని చెప్పారట. శంషాబాద్ నుంచి ఆసుపత్రికి వెంటనే చేరుకున్నారు బ్రహ్మానందం గారు. ఐసీయూలో ఉన్న ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందాన్ని చూడగానే గుర్తుపట్టారట. చెయ్యి తీసుకుని గుండెలపై వేసుకున్నారు. అలాగే బ్రహ్మానందం గారికి చెవులో ఏదో చెప్పారట. కానీ అది ఏంటి అని చెప్పేసి అర్థం కాలేదట. బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణ గారిని ఆ పరిస్థితుల్లో చూడలేక బాధపడుతూ బయటకు వచ్చేశారట. ఆయన వచ్చిన 15 నిమిషాలకే ఎంఎస్ నారాయణ గారు ప్రాణం వదిలారు. అలాగా రింగులుగా తన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. నా చెయ్యి అతని గుండెలపై వేసుకున్నాడు. నాపై జోకులు వేయడానికైనా మనిషి అవుతాడు అనుకున్నాను. కానీ ఇంత పెద్ద జోకు వేస్తాడనుకోలేదు అని మెమొరీస్‌నన్నీ గుర్తు చేసుకున్నారు బ్రహ్మానందం గారు. ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లా కలిసిపోయాం. నన్ను అన్నయ్య అని పిలిచేవాడు. అలా పిలిచినప్పుడు ఎంతో ఆత్మీయంగా ఉండేది. నేను కూడా తమ్ముడు అని పిలిచేవాడిని. ఎప్పుడు జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం అంటూ బ్రహ్మానందం జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు.